గెలిస్తే ఫైనల్ కు, ఓడితే ఇంటికి. తొలి క్వాలిఫైర్ లో కేకేఆర్ చేతిలో ఓటమి తర్వాత ఎస్ఆర్హెచ్ పరిస్థితి ఇది. ఐపీఎల్లో ముందడుగు వేయాలి అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ మరో లెవెల్ చూపించాల్సిందే. రాజస్థాన్ రాయల్స్ పై అద్దరిపోయే విజయం సాధించాల్సిందే. సీజన్ లో తొలిసారి తలపడినప్పుడు ఆర్ఆర్ పై ఎస్ఆర్హెచ్ దే గెలుపు. జస్ట్ ఒక్క పరుగు తేడాతో అప్పుడు కమిన్స్ సేన పైచేయి సాధించింది. ఇప్పుడు మరోసారి మెరుగైన ప్రదర్శనతో అదరకొట్టాలనుకుంటోంది. అందుకు తగినట్టే సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ల గణాంకాలు ఉన్నాయి. ఎస్ఆర్హెచ్ ప్లేయర్లు ఫామ్ ని కొనసాగిస్తే రెండో క్వాలిఫైర్ లోనూ తిరుగుండకపోవచ్చని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. సీజన్ లో ట్రావిస్ హెడ్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. 13 ఇన్నింగ్స్ లో 533 పరుగులు చేశాడు. 61 ఫోర్లు కొట్టాడు. 31 సిక్సర్లు బాదాడు. అభిషేక్ శర్మ 14 ఇన్నింగ్స్ లో 470 రన్స్ సాధించాడు. 200కు పైగా స్ట్రైక్ రేట్ ను నమోదు చేశాడు. 35 ఫోర్లు 45 సిక్సర్లను ఖాతాలో వేసుకున్నాడు. హెన్రిచ్ క్లాసెన్ 14 మ్యాచ్ల్లో 413 పరుగులు సాధించాడు. భారీ షాట్లకు కేరాఫ్ గా నిలిచాడు. సీజన్ లో ఫోర్ల కంటే సిక్స్లే ఎక్కువ కొట్టాడు. 18 ఫోర్లు 34 సిక్సర్లు సాధించాడు. ఇప్పటి వరకు నితీష్ కుమార్ రెడ్డి కూడా ఆకట్టుకున్నాడు. 11 మ్యాచ్ల్లో 285 పరుగులు చేశాడు. మరక్రమ్ 9 ఇన్నింగ్స్లకు పరిమితమయ్యాడు. 199 పరుగులు సాధించాడు. షాబాజ్ అహ్మద్ 14 మ్యాచ్ల్లో 189 రన్స్ చేశాడు. అబ్దుల్ సమద్ అంచనాలకు తగినట్టుగా రాణించలేకపోతున్నాడు. ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పటి మాదిరిగా సెకండ్ బ్యాటింగ్ చేసినప్పుడు ఆడలేకపోతున్నాడు. కీలక మ్యాచ్లో సమద్ కూడా చెలరేగాలని కెప్టెన్ కమిన్స్ కోరుకుంటున్నాడు. అబ్దుల్ సమద్ ఇప్పటి వరకు 14 మ్యాచ్ల్లో 178 పరుగులు సాధించాడు. తొలుత రాహుల్ త్రిపాఠి కూడా మెరవలేదు. కానీ ఆడిన చివరి 2 మ్యాచ్ల్లో మెరుగైన ప్రదర్శనే చేశాడు. ఇప్పటి వరకు ఆడిన 4 ఇన్నింగ్స్ల్లో 119 పరుగులు సాధించాడు. బౌలింగ్ లో నటరాజన్ డిపెండబుల్ గా మారాడు. 12 ఇన్నింగ్స్ల్లో 18 వికెట్లు తీశాడు. పాట్ కమిన్స్ కూడా నిలకడగా రాణిస్తున్నాడు. ఒత్తిడిని అధిగమించడంలో ముందే ఉంటున్నాడు. 14 మ్యాచ్ల్లో 16 వికెట్లు సొంతం చేసుకున్నాడు. సీజన్ ఆరంభంతో పోల్చితే భువనేశ్వర్ మెరుగయ్యాడు. పవర్ ప్లేలో ఇంపాక్ట్ చూపిస్తున్నాడు. డేంజరస్ బౌలర్ గా మారాడు. 14 మ్యాచ్ల్లో 11 వికెట్లు తీశాడు. జయదేవ్ ఉనాద్గత్ 9 మ్యాచ్ల్లో 8 వికెట్లు దక్కించుకున్నాడు. మయాంక్ మార్కండే కూడా 8 వికెట్లే తీశాడు. నితీష్ కుమార్ రెడ్డి, షాబాజ్ అహ్మద్ తలో 3 వికెట్లు సొంతం చేసుకున్నారు. విజయకాంత్, వియస్కాంత్ 1 వికెట్కే పరిమితమయ్యాడు. స్పిన్నర్ల నుంచి టీం మేనేజ్మెంట్ మెరుగైన ప్రదర్శనను కోరుకుంటోంది.